మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ నిన్న వరకు చాలా ప్రశాంత వాతావరణం నుండే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుండే, ఎవరి పనులలో మస్తు బిజీ ఉండే. కానీ నిన్న అర్ధరాత్రి జరిగిన ఇన్సిడెంట్ తోటి మనం చూస్తున్నాం కదా, కాలనీ ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా ఉంది. చాలా వరకు ఇళ్లలోకి నీళ్ళు రావడం అండ్ దాంతోపాటు ఇల్లు కొట్టుకోపోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి కారణం ఏంది అంటే సాగర్ కాలువ. సో సాగర్ కెనాల్ ఒకటిసారి వాటర్ వదలడం, ఆ కట్ట తెగిపోవడంతో ఇక్కడ ఉండే వాటర్ అంతా కూడా కాలనీలకు ప్రవహిస్తుంది. ఇప్పటికీ స్టిల్ ఆ వాటర్ ఫ్లో అంతా కూడా మనం ఇంకా చూడొచ్చు. సో ఫ్లో దానంతరం అది వెళ్ళిపోతే ఎవరికి ఏ ఇబ్బంది ఉండకపోతుండే, కానీ ఈ నీళ్ళన్నీ కూడా జనాల ఇల్లు తాక్కుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. అందుకని మనం చూస్తున్నాం కదా, ముందు ఉండే షెడ్స్ కూడా ఆ వాటర్ ఫోర్స్ ఫ్లోకి కింద పడిపోయిన పరిస్థితి ఉండే. సో ఒక్కసారి ఈ కాలనీ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సో ఒక్కసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే ప్రయత్నం కూడా మనం చేద్దాం. పెద్దమ్మ, నీ పేరేంది? నా పేరేంకవా. ఏమైంది అసలు నిన్న రాత్రి? ఎప్పుడు ఈ ఘటన జరిగింది? రాత్రి 2 గంటల సంది కొంచెం కొంచెం ఇట్లా వచ్చినాయి నీళ్లు దోబజకు వచ్చినాయి. అంటే పోనీ ఇట్లా పోతున్నాయి కదా, పిల్లలు ఇక్కడ వండుకున్నారు. మేము పండుగ చేసుకున్నాం నిన్న. అయితే ఇక్కడ వండుకున్నాను నా కొడుకు నా అల్లుడు, మా అయ్యల కాపు, మా అయ్యల సాని, మేము అందరం వండుకున్నాం. అయితే నేను వండలే, ఎందుకంటే ఈ కట్టేస్తే నాకు భయం పడుతుంది. ఎప్పుడైతే దిగేది అంటే నేను వండకుండా ఇలా కావులు కాసుకుంటా, కట్ట చూసుకుంటా ఇంట్లోకి బయటకు తిరుగుతూనే ఉన్నా. ఒక్కడోసారి వచ్చి మొత్తం ఇళ్ళకి వచ్చినాయి నీళ్ళకి వచ్చిన నా చిన్న కొడుకు కాలు ఎరిగింది. ఆ బెడ్ మీద వండ పెడితే ఆ బెడ్ చుట్టూరుగా తిరుగుతుంది. అదే షాయి నీళ్ళు లేవరా లేపే వరకే మొత్తం ఇంతకాయ పెట్టుకొచ్చే వరకు మొత్తం నిండిపోయింది. వచ్చి ఈ పిల్లగాని లేపిన, ఇది నా కొడుకు, ఈయన లేపిన. మైపాలు నీళ్ళు వస్తున్నాయి లేవరా ఇలా అనామతులు వేసుకున్నాం, కుర్చీలు వేసుకున్నాం, కూకున్నాం. మొత్తం వచ్చినాయి. ఆ గేట్ పెట్టిండు, ఆ గేట్ మొత్తం మునిగిపోయింది. గేటు మునిగి అన్ని నీళ్ళు వచ్చినాయి రాత్రి. నీళ్ళు అన్నిటి వచ్చినాయి అమ్మా, అన్నిటి వచ్చినాయి. మరి ఎందుకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? తొలుతాను ఎప్పుడు జరగలే, 30-40 ఏళ్ళ సంది ఎప్పుడు జరగలే. ఎంత ఫుల్ కాలు వచ్చినా కానీ మా ఇళ్ళకి రాలే, ఇట్లా దారానే పోతున్నా కానీ మా ఇళ్ళకి రాకపో. కానీ ఈసారి బాగా డేంజర్ అయింది. ఓవర్గా మేడం మొత్తం నిండా అంటే నిండా ఇడిచేసారు. ఇడిచే వరకు దాన్ని కెపాసిటీ ఆగలేదు, అది బ్యాలెన్స్ ఆపుకోలేదు. రాత్రి నుంచే కొద్ది వస్తుంది. మాకు భయంతో ఉన్నాము. పొద్దున 3ంటికి అట్లా అమ్మ లేచి చూసేవారు కొన్ని నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి అమ్మ అన్నారు. నేను ఏందని చెప్పి లేచి బయటికి వెళ్ళి చూసే వరకు మొత్తం నీళ్ళు కొద్దిగా మొత్తం కట్టనేది అయిపోయింది. కట్టదేగి మొత్తం ఇంట్లోకి వచ్చినాయి. అవి కూరగాయల డబ్బులు ఉండి తలాపు పెట్టుకున్నా. నా పెద్దమ్మ పండుగ అయిందని చెప్పి మా వాళ్ళు చుట్టాలందరూ వచ్చారని చెప్పి ఇల్లే ఉండి తలాపి డబ్బులు పెట్టుకొని వండుకున్నా. డబ్బులు పోయింది, మా ఆవిడ కమ్మలు పోయినాయి, చైన్ పోయింది, మా ఆవిడ ప్రెగ్నెంట్ ఉన్నది. ఆ మా ఆవిడని కాపాడాలని చెప్పి గడిబీదిలా లేపే వరకు ఇట్లా తలిగితే అవి కింద పడిపోయినాయి. అవి ఆలోచించుకోలేదు, మాకు ప్రాణాలు కావాలని చెప్పుకొని మేము వచ్చేసినాం. నీళ్ళు ఎగ్దం ఫ్లో ఎక్కువైపోయింది, బయటికి రావడానికి ఇబ్బంది ఉండే. ఇక మన వాళ్ళు కాలిన వాళ్ళు వచ్చి ఒక్కళ్ళు చేతి వెళ్ళిపోయింది. ఇది దానికి ఏంటంటే కొద్దిగా సఫాయి చేయలేరు మేడం. అవి మొత్తం చెట్లు చెదారం మండుడికి ఆ నీళ్ళు అనేది ఆగి గుంతలకించి ఇటు కొట్టింది. కొద్ది తెంపేసింది. మొత్తం ఉటావుటి వచ్చేసింది. 3-4 గంటల నుంచి అధికారులకు చేసినాం, అన్న బంద్ చేసినాం అంటున్నారు. కానీ ఆ నీళ్ళ ఫ్లో ఇప్పటికి కూడా తగ్గుతలేదు. ఈ టైం 3ంటి నుంచి ఈ టైం వరకు కూడా నీళ్ళు తగ్గుతుంది. మీరు అధికారులకు ఫోన్ చేసినామన్నారు. సో ఫోన్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయినరా? వెంటనే ఇక్కడికి రావడం కావచ్చు, వచ్చారు, రెస్పాండ్ అయింది. మా కౌన్సిలర్లు వచ్చారు, మన వాళ్ళు అందరు వచ్చి రెస్పాన్స్ ఇచ్చారు. కానీ మేడం నీళ్ళు ఆపలేదు కదా. గేట్లు అక్కడి నుంచి బంద్ చేసుకుంటూ రావాలంట. నిజాం సాగర్ నుంచి బంద్ చేసుకుంటూ వచ్చారు, టైం పడతాయంట. ఆ నీళ్ళని ఫ్లో మొత్తం ఇటు ఎక్కువైపోయింది. మొత్తం మాకు ఇళ్ళల్లో వచ్చినాయి, మొత్తం అర్థం కాంచి ఒక్కరి అన్ని ఉచ్చుకోబోతున్నాయి మేడం. బాగా ఇబ్బంది ఉన్నది. మన ప్రభుత్వం మాకు ఏమైనా సహాయం చేయాలి. దాదాపు ఎన్ని అడుగుల నీళ్ళు వచ్చిండొచ్చు అన్న రాత్రి? మీరు చూసారుగా కల్లారా? చూసినాం మేడం, అడవచ్చు 3-4 ఫీట్ల హైట్లో వచ్చి. మీకు ఆల్రెడీ విజువల్స్ అలా కనబడుతున్నాయి, గోడలకు తడి ఉన్నది చూడు, మీకు ఆల్రెడీ ఏర్పడుతుంది. అట్లా 3-4 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి మేడం. వచ్చినాయి అంటే ఒకటేసారి మంచి భయం పడేటట్టు ప్రవాహం ఎట్లతో అట్లా వచ్చేసింది. ఒకటి రాత్రి ప్రళయాన్ని చూసారు మీరు? రాత్రి ప్రళయం చూసినాం మేడం. 3ంటికి నిద్రలో మాకు ఏం లేదు, 3-3:30 కొద్దిగా కట్టన కొట్టేసింది మేడం. జరగలే, ఇంతకుముందు లొంత పడ్డది మధ్యలో, కానీ ఇలా కట్ట దిగలే. అది అప్పుడే వాళ్ళ అధికారులకు చెప్తే వాళ్ళు వచ్చి వేసేసి అది అయిపోయింది. అది ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అయింది.
ఇంతకు ముందు అక్కడ కొద్దిగా ముందర తెగింది కట్ట, అది అక్కడ మోర్ ఉండట్లో అంత ఎఫెక్ట్ వల్లే మళ్ళీ బంద్ అయిపోయింది అది, దానికి సర్వీస్. కానీ మాకు ఇది ఇబ్బంది అవుతుంది మేడం. ఇట్లా ఇప్పుడు తెగింది, దానికి ఇప్పుడు పోస్తున్నారు, రేపటి మళ్ళీ వీళ్ళు అట్లనే నీళ్లు విడిస్తే ఇదే బాధ. నీళ్ళు ఇడని ఒక లిమిట్గా ఇడాలి మేడం. మొత్తం ఫుల్గా నీళ్ళు నింపేసారు. మీరు ఒకవేళ పైకి వెళ్ళి చూడండి, అక్కడ చిన్న ఉన్నది దగ్గర ఉన్న దగ్గరనేమో నీళ్ళు దిగలే, ఇక్కడ పెద్ద ఉన్న దగ్గరనే కొద్దిగా నీళ్ళు నింపుకుంటుంది. మీకు వెడల్పు కూడా చూడండి, పైకి వెళ్ళి అదంతా విజువల్ చూడండి. ఇటు ఎక్కువ ఉన్న కానీ దిగింది, చిన్న ఉన్న దగ్గర తెగలే. నీళ్ళు ఆగి జామే మొత్తం ఒక్కొక్కటి కొద్ది మొత్తం కట్టని కొట్టేసింది. సో నీళ్ళు వదిలేటప్పుడు అధికారులు ఇదే కట్ట ఎట్లా ఉంది, స్ట్రెంత్ ఉందా లేదా అని చెక్ చేసారా ఏమన్నా? ఇది చేయలేదు, మాది వేయలేదు చేయలేదు. వదులుడు మందం వాళ్ళది, గేట్ ఓపెన్ చేయాలి, గేట్ బంద్ చేయాలి, అంతే వాళ్ళ పని. ఇంత కలెక్టర్ గారికి కూడా చెప్పినాం ఇది. అయితే 8 ఏళ్ళ క్రితము సాఫ్ చేసారు మొత్తం కెనాల్ ఇక్కడికి నుంచి అక్కడ అంతా తీసి కచ్చరంతా అదంతా చెత్త అదే మేడం. ఇది లాస్ట్ టైం తీసిన చెత్తనే అది. ఆ పేలికలు వచ్చిన కొద్దీ మేము అవన్నీ తీసుకుంటా బయట పడేసినాము, పైన పడేసి కాలు పెట్టేస్తున్నాం. పేలికలు అన్నీ సాఫ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాఫ్ లేదు, ఏం లేదు. ఏమనంటే గేట్ వదిలేదు తీయాలి. కానీ ఈసారి చాలా మోతాదులో తీసారు వాటర్. ఇంతకుముందు కూడా ఇంత వాటర్ రాలే, లేవల్గా మీడియంగా వచ్చు. ఇక నైట్ పొద్దున్న వరకు కొద్దిగా తక్కువ వస్తుంది మేడం. నైట్ అయింది అనుకో, రాత్రి అయింది అనుకో, గేట్ మొత్తం ఓపెన్ చేస్తారేమో, మొత్తం ఫుల్ నీళ్ళు వస్తాయి. కట్టకు నీళ్ళకు లేవల్ రోడ్ టైప్లో నీళ్ళు వస్తాయి. మాకు అదే భయమే ఉంది. కొద్దిగా ఊట వస్తుండే, ఊటది పోయి మొత్తం కట్టనే కొట్టేసింది. సో ఇది ఇక్కడ కరెక్ట్ మనం కట్ట చూస్తున్నాం కదా, కట్టకి ఎదురుగా ఉండే ఇల్లు ఇది. ఫస్ట్ నీళ్ళ దారి ఎప్పుడైతే షురూ అయిందో, సో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన ఇల్లే ఇది. సో విన్నాం కదా వాళ్ళ మాటలనే, రాత్రి ఒక ప్రళయం చూసినాం. కేవలం ప్రాణాలు మాత్రమే చేత పట్టుకొని భయంగా బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉండే వాళ్ళని బయటికి షిఫ్ట్ చేయడానికే సరిపోయింది.